బట్టి అలాగ వస్తుందా? ఈరోజు ఏం వారం? బుధవారం. ఎన్నో తేదీ? 17. అయితే ఇప్పుడు ఈరోజు మనం డిసెంబరు 17వ తేదీ హుస్సేన్పురం దగ్గర 7-8 బ్రాంచీలు మెయిన్ కాలువ చూడడానికని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వచ్చాం. మరి తోటపల్లి దగ్గర ఎడమ ప్రధాన కాలువకు ఉన్న షట్టర్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల గత ఖరీఫ్ సీజన్లో సాగునీరు పాల్కొండకు రాలేదు. దీని మీద అనేక సార్లు గౌరవ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ వారి దగ్గర దాని మీద ఆందోళన చేసి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత ఏఈ గారు మాట ఇచ్చారు. ఇదిగో వారం రోజుల్లో పని అవుద్ది, 10 రోజుల్లో టెండర్ ప్రక్రియ అవుతుంది. మరొకసారి ఏమో టెండర్కి ఎవరు రావట్లేదు కనుక లోకల్ అవుతుంది, మేము పని చేయించేస్తాను, షట్టర్ అనేది పని చేయించి చక్కగా ఆపరేటింగ్ చేయిస్తాం, మీకే ఇబ్బంది లేదని హామీ ఇచ్చారు. ఆ హామీలాగా ఉండిపోయింది. ఇప్పుడు కూడా అతి లేదు గతి లేదు. సరే, ఖరీఫ్ సీజన్లో వర్షాల వల్ల సాగునీరు రాకపోయినా వర్షాల వల్ల పంట సాగైంది. ఆ పంట ఈరోజు ఇప్పుడు అవసరం లేదు మహాప్రభు, ఆ నీటిని అక్కడ ఏదైతే నాగవాలి పాత రెగ్యులేటర్ ఉందో ఆ రెగ్యులేటర్ దగ్గర నదిలోకి తిప్పండి, ఆ రకంగా నీరు కంట్రోల్ చేసి ఉన్న పంటను రక్షించని అడుగుతున్నాం. ఇప్పుడు ఓవులు తడిసిపోతున్నాయి. కుప్పలు వేసుకున్న బల్లు ద్వారా మల్లు నుంచి చేలు రావాలంటే మల్లు అనేది తడిసిపోవడం వల్ల దిగిపోతున్నాయి బళ్ళు. అలాగే అపరాల పంట కూడా నష్టం జరుగుతుంది. అంటే ఖరీఫ్ సీజన్లో సాగునీరు ఆ రకంగా రైతుకి నష్టం పెట్టారు. ఇప్పుడేమో కాస్త కోస్త పండింది రైతుకి అనుకూలంగా ఏదో చేసుకున్న టైంకి ఈ రకం నాటకం అవుతుంది. మొన్న గ్రీవెన్సీల్లో మేము మరి 8వ తేదీ గ్రీవెన్సీల్లో కలెక్టర్ గారి దృష్టిలో పెడితే కలెక్టర్ గారి దగ్గరికి ఏఈ రమణమూర్తి గారు చూపించేసి ఇదిగో నుండి ఫోటోలు తెచ్చాడు. మేము నీరుని డైవర్ట్ చేసేసి నదిలో విడిచిపెట్టేస్తున్నామని. మరి నీరుని ఆ రోజు మాకు డైవర్ట్ చేస్తున్నాము, ఇదిగో నుండి ఫోటోలు చూపించిన వ్యక్తికి మేము అడుగుతున్నాం, సార్ ఈ నీటి సంగతి ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది అని అడుగుతున్నాం. మేము కూడా పరిశీలన చేసాం. వాస్తవానికి అక్కడ డైవర్ట్ చేయడం కావాల్సినట్టు మట్టితోనే ఫిలప్ చేయాలి. అలా కాకుండా చెట్ల ద్వారా కొమ్మలు పెట్టేయడం వల్ల అవి తోసేసి నీరేమీ పూర్తిగా వచ్చేస్తుంది, పంటలకు నష్టం జరుగుతుంది. రైతులకు పంట పొలాలు ఉన్న వరిచేలు తిరిగి పొలాల నుంచి రోడ్డుకి రావాలంటే కష్టమవుతుంది, ఈ దారులు ఇబ్బంది అవుతున్నాయి. కనుక ఇరిగేషన్ శాఖ వారికి మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, లేదు అనుకుంటే మేము యాజిటేషన్ చేయడం తప్పదు. మన గౌరవ కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే ఆ షట్టర్ సమస్య ఉందో ఆ షట్టర్కి సంబంధించి ఫైల్ సంబంధించి నేను మూవ్ చేస్తాను, నేను బాధ్యపడతాను, మీరు తెస్తాను, మీకు ఎక్కడ ఏటో ఆటంకాలు ఉంది సార్ నేను చూస్తానని చెప్పారు. తక్షణం ఆ షట్టర్స్ బాగు చేయాలా, ఈ నీరుని డైవర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరి ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి